హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుంటున్నాం. అంటే చికెన్ ఫ్రైతోనే మనం బిర్యానీ రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ 2 ఆనియన్స్ వేసుకున్నాను. చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే పసుపు ఉప్పేసి మ్యారినేషన్ చేసి పెట్టుకోండి. ఈ ఫ్రైకి అది చాలా ఇంపార్టెంటు, అస్సలు మిస్ అవ్వద్దు దాన్ని. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ ఫ్రైలో వేసేసుకోవాలి ఆయిల్లో. ఈ చికెన్లో ఎలాంటి వాటర్ యూస్ చేయకూడదండి, ఎందుకంటే చికెన్లోనే చాలా వాటర్ ఉంటాయి. మనకి ఆ వాటరే సరిపోతుంది. మనం వేరే వాటర్ వేస్తే ఆ ఫ్రై అనేది మనకి అంత టేస్ట్ అనిపించదండి. ఈ వాటర్తోనే ఫ్రై చేసుకున్నందువల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది చికెన్ అనేది. ఇప్పుడు సిమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడకబెట్టుకోండి. మూత పెట్టి ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నందువల్ల మనకి మంచిగా ఫ్రై అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. మధ్యలో ఒక 2-3 టైమ్స్ కొత్తిమీర అనేది వేసుకోండి. ఆ కొత్తిమీర అంతా చికెన్కి బట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకున్నాం. మేము కొంచెం కారం తింటాం కాబట్టి కారం వేసాను. మీరు కొంచెం తగ్గించుకునే పని అయితే తగ్గించుకోండి, ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చికెను. వావ్, తినాలనిపిస్తుంది కదండి అందరికీ. అలాగే చేసుకోండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసాను. 2 స్పూన్లు గరం మసాలా అండి, ఇది నిన్ననే రెడీ చేశాను, దాన్నే వేసుకున్నాను. అంతేనండి. ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయింది మనకి. ఇప్పుడు మనం బిర్యానీలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుందో, సూపర్గా వచ్చిందండి. అందరూ ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోకి మనం బిర్యానీలో ఏమేమి వేసుకుంటాం అన్నీ వేసుకోండి. 4 మొగ్గ వేసుకున్నాను, 1 పట్టా వేసుకున్నాను, 3 బిర్యానీ ఆకులు, స్టార్ మొగ్గ, రాతి పువ్వు అన్నీ వేసుకోండి. అలాగే జీడిపప్పు కొంచెం వేసుకోండి. జీడిపప్పు కొంచెం ఫ్రై అవనిచ్చి పక్కన తీసి కొంచెం పెట్టుకున్నాను. అవి పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ సన్నగా తరిగి వేసుకున్నాం. ఇవన్నీ కొంచెం ఫ్రై అవనిచ్చి 2 గ్లాసుల బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు నానబెట్టుకోండి. నేనైతే మామూలు రైసే తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ అయినా బాగుంటుంది ఇది. చూడండి, ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం, అది కూడా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసానండి. ఇదే కొలత. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకుంటే అన్ని డబల్ వేసుకోండి. కొంచెం కారం వేసుకున్నాను, ఎందుకంటే ఆ బిర్యానీ కొద్దిగా కలర్ వస్తుంది మనకి, మరీ వైట్గా లేకుండా, అందుకని వేసాను. కొంచెం గరం మసాలా, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా తెల్లనిచ్చి బాగా గలగలా తెల్లిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం దీంట్లో వేసేయటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా బిర్యానీ అయిపోతుంది మనకి. ఇది ఉడకబెట్టుకోవడమే. ఇంకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టేసుకుంటే ఆవిరికి ఉడికిపోతుంది. ఆల్రెడీ నానబెట్టాం కదా బియ్యము. చూడండి, వాటర్ అయిపోయే లోపల అన్నం ఉడికిపోయింది మనకి. ఇంకొక 5 మినిట్స్ ఉంటే అన్నం ఉడికిపోతుందండి. అందరూ ట్రై చేయండి, చాలా టేస్ట్ అనిపించింది. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొంచెం సాల్టు, కారం ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలో, మళ్ళీ కుదరదు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇవి కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుందండి. అంతేనండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.